హాయ్ హలో వెల్కమ్ టు నామాల మీడియా. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం అనగానే మనకి సమ్మక్క సారక్క గుర్తొస్తారు. ఈ అమ్మవారిని దర్శించడానికి వచ్చే భక్తులు ములుగు జిల్లాలో ఉన్న గట్టమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాతే సమ్మక్క దగ్గరికి వస్తారంటుంటారు. అసలు సమ్మక్క సారలక్క దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడు కూడా అక్కడ ఆగి గట్టమ్మ తల్లికి పూజలు పునస్కారాలు చేసుకున్న తర్వాతే ఇక్కడికి వస్తుంటారు. ఎందుకు ఏమిటని మనం ఆలోచిస్తే గట్టమ్మ తల్లి సమ్మక్క సారలకు ఆడపడుచు లాంటిదని, సో ఆడపడుచులకి ముందుగా పూజలు పునస్కారాలు చేసిన తర్వాత నా దగ్గరికి వస్తారని చెప్పేసి కొన్ని ఇట్లా చదవడం, అక్కడున్న కొంత పూర్వీకులు చెప్తే వినడం వల్ల తెలిసినటువంటి విషయాలు ఇవి. అందుకే గట్టమ్మ తల్లి ఒకటే కాదు, అలా 9 గట్టమ్మలు ఉన్నారంట చుట్టుపక్కల. అంటే తను ఉన్నటువంటి ములుగు జిల్లాకే ఆ చుట్టుపక్కల అన్నింటిలో కల్లా 9 మంది గట్టమ్మలు ఉంటారని తెలిసింది. అయితే ఈ ములుగు జిల్లాలో ఉన్న గట్టమ్మ మాత్రం మనం మేడారంకి వెళ్ళే ముందు ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరూ ఆగి అక్కడ పూజలు చేసుకొని అక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేడారం వెళ్ళడం జరుగుతుంది. సో ఇది గట్టమ్మ తల్లి యొక్క విశిష్టత. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నామాల మీడియా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నామాల మీడియా. థ్యాంక్ యూ.